సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉండాలి అంటే మనము ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో మనము తెలుసుకుందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. డబ్బుకు లోకము దాసోహము అని అంటారు మన పెద్దలు. కానీ అలాంటి డబ్బు మన ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ తల్లి చల్లని కరుణ మనపై ఉంటే డబ్బుకు కొరత అనేది ఉండదు. మనం చేసే పనులు, మన ప్రవర్తనను బట్టే భగవంతుని కృప మనకు కలుగుతుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యమైనవి కొన్ని పాటించాలి. అవేంటి అంటే, శ్రీ లక్ష్మీ కటాక్షం కోసము సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీసాకే ఇంటి సింహద్వార తలుపులను తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మలో చేసిన పాపాలు హరింపబడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పురాణాలలో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనము అనేది తీసుకోవాలి. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు. అయితే ముఖ్యంగా అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనసును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షము దక్కదు. బయటికి వెళ్ళి కాళ్ళను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోళ్ళు కొరికే వారింట శ్రీ లక్ష్మీదేవి నిలవదని పురోహితులు కూడా చెబుతున్నారండి. ముఖ్యంగా ఈ విషయాలను కనుక మనం పాటిస్తూ ఉంటే తప్పకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఉండి లక్ష్మీదేవి అనుగ్రహము అనేది మనకి కలుగుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఎదుటివారికి మనము ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటివారు మనల్ని అవమానించినా మనము ఓపికగానే ఉండడం వల్ల వాళ్ళ యొక్క మంచి అంతా మనకి వచ్చి మన కర్మఫలాలు, మన చెడు అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. అందరినీ మంచి ఉద్దేశంతోనే చూడండి. ఎదుటివారు మీకు చెడు తలపెట్టినా కూడా వాళ్ళకి చెడు జరగాలని మనం కోరుకోకుండా ఉంటే అమ్మవారు తప్పకుండా మనల్ని అనుగ్రహించి మన ఇంట ఎల్లవేళలా కొలువై ఉండి మనకి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో మనము నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో, లక్ష్మీ సౌభాగ్యాలతో ఉంటామండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.